చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఒక విధ్వంసకర బ్యాటర్ చేరాడు. అతడే డెవాల్ బ్రేవిస్. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డెవాల్ బ్రేవిస్ ని సిఎస్కే జట్టులో చేర్చారు. ఇన్నాళ్లు బ్యాటింగ్ వైఫల్యంతో సతమతమవుతున్న సిఎస్కే డెవాల్ బ్రేవిస్ చేరికతో బ్యాటింగ్ విభాగంలో బలపడుతుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. ఇటీవల సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ లో 12 మ్యాచ్లు ఆడి 291 పరుగులు చేశాడు. డెవాల్ బ్రేవిస్ 48 సగటుతో 184 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. గత సీజన్లో ముంబై డెవాల్ బ్రేవిస్ కి కేవలం 3 మ్యాచ్ల్లోనే ప్లేయింగ్ 11లో అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో డెవాల్ బ్రేవిస్ 69 పరుగులు చేశాడు. అసలింతకీ ఎవరి డెవాల్ బ్రేవిస్? ఈ చిచ్చర పిడుగు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. డెవాల్ బ్రేవిస్ సౌత్ ఆఫ్రికా క్రికెటర్. అతని అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇతడి పూర్తి పేరు డెవాల్ టోబియాస్ బ్రేవిస్. ఏప్రిల్ 29, 2003న జన్మించాడు. పుట్టిన స్థలం జోహానెస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ మరియు బౌలింగ్ శైలి లెగ్ స్పిన్. ఇతనందరూ ముద్దుగా బేబీ ఏబీ డివిలియర్స్ అని పిలుచుకుంటూ ఉంటారు. దానికి కారణం ఇతని బ్యాటింగ్ శైలి ప్రొటీస్ లెజెండ్ ఏబీ డివిలియర్స్ ని గుర్తు చేస్తుంది కాబట్టి. అందుకే ఈ నిక్ నేమ్ పెట్టారు ఫ్యాన్స్. కానీ డెవాల్ బ్రేవిస్ కి ఈ పేరుతో పిలవడం ఏమాత్రం కూడా ఇష్టం లేదట. దానికి కారణం ఇతనికంటూ ఒక సొంత ఐడెంటిటీ వచ్చి సౌత్ ఆఫ్రికా క్రికెట్ లో మరొక లెజెండ్ లా అవ్వాలని చెప్పి తహతహలాడుతున్నాడు. జోహానెస్బర్గ్ లో జన్మించిన డెవాల్ బ్రేవిస్ చిన్న వయసులోనే క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. ఇది గమనించిన అతడి తండ్రి జాక్ బ్రేవిస్ ఇంటి వెనుక ఒక చిన్న క్రికెట్ పిచ్ ని నిర్మించి డెవాల్ మరియు అతని అన్న రినార్డ్లని ఆటలో ట్రైనింగ్ కోసం ప్రోత్సహించాడు. ఏబీ డివిలియర్స్ ని ఆరాధించే డెవాల్ బ్రేవిస్ అతని బ్యాటింగ్ శైలిని చిన్నప్పటి నుంచి అనుకరించడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు ఏబీ డివిలియర్స్ ఏ స్కూల్లో అయితే చదువుకున్నాడో అదే స్కూల్లో ఇతను కూడా చదివాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? డివిలియర్స్ అనుమతితోనే జెర్సీ నంబర్ 17 ని ఎంచుకున్నాడు. ఇక ఇతని క్రికెట్ కెరీర్ ని ఒకసారి అనలైజ్ చేద్దాం. డెవాల్ బ్రేవిస్ క్రికెట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది అండర్-19 వరల్డ్ కప్ 2022. 2022లో వెస్టిండీస్ లో జరిగిన ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో 506 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. ఇందులో 2 సెంచరీలు మరియు 3 అర్ధశతకాలు ఉన్నాయి. శిఖర్ ధావన్ రికార్డ్ ని అధిగమించి టోర్నమెంట్ లో ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఇక 2022లో సిఎస్ఏ టీ20 ఛాలెంజ్ లో టైటాన్స్ తరపున నైట్స్ పై 57 బంతుల్లో 162 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాలో అత్యధిక టీ20 స్కోర్ సాధించాడు. 52 బంతుల్లో 150 పరుగులతో టీ20 క్రికెట్ లో వేగవంతమైన 150 పరుగుల రికార్డు నమోదు చేశాడు. 19 సంవత్సరాల చిన్న వయసులోనే టీ20 క్రికెట్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డెవాల్ బ్రేవిస్. ఇక ఫ్రాంచైజ్ క్రికెట్ గురించి చూసినట్టయితే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అతన్ని 3 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. మొత్తం 10 మ్యాచ్లు ఆడి ముంబై ఇండియన్స్ తరపున 230 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున అతని హైయెస్ట్ స్కోర్ 49. ఇక అంతేకాదు ఎస్ఏ టీ20, సిపిఎల్, ఎంఎల్సీ లాంటి లీగ్ మ్యాచెస్ లో కూడా ఆడాడు. ఎంఐ క్యాప్ టౌన్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్యాట్రియాట్స్, ఎంఐ న్యూయార్క్ జట్లకి ఆడాడు. 2023లో ఎంఐ న్యూయార్క్ ఎంఎల్సీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతర్జాతీయ కెరీర్ చూసినట్టయితే ఆగస్ట్ 2023లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా జాతీయ జట్టులో తొలిసారి ఎంపికయ్యాడు. ఆగస్ట్ 30, 2023న డర్బన్ లో తన మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఏప్రిల్ 2023లో శ్రీలంక టూర్ కోసం సౌత్ ఆఫ్రికా ఏ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక మార్చి 2025లో హ్యాంప్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో టీ20 బ్లాస్ట్ మరియు కౌంటీ ఛాంపియన్షిప్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక 4 ఏళ్లుగా ఇతను లీండా మ్యారీ అనే అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడు. క్రికెట్ ని ప్యాషన్ గా ఎంచుకుని ఏబీ డివిలియర్స్ సలహాల్ని పాటిస్తూ అటాకింగ్ గేమ్ ఆడడానికి ఇష్టపడతాడు. ముఖ్యంగా నో లుక్ సిక్స్లు కొట్టడానికి ఎంతో ఇష్టపడతాడు. ఇదే అతని స్పెషల్. తన ఆట శైలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతను భవిష్యత్తులో ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్ గా ఎదగాలని కలలు కంటున్నాడు. సో ఓవరాల్ గా సిఎస్కే ప్లేయర్ డెవాల్ బ్రేవిస్ గురించిన సమాచారం ఇది. ఇతని చేరిక సిఎస్కే జట్టులో ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.